మీరు వాక్యం చెప్పడానికి దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మరొకసారి దేవాతి దేవునికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. ఈ ఇంటి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు. మనకందరికీ తెలిసిన వచ్చిన భాగంలోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎప్పుడు ఇక్కడికే ఇటో వెళ్తున్నాము అనుకోవద్దు, క్రిస్మస్ సందర్భంగా కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అవే అధ్యాయాల్లో అవే వచనాల్లో మనం వెళ్తూ చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. అక్కడికి ఒక మాట ఉంది. తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యములు ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇంకొక వచనం కూడా మనం చదువుకుందామండి. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనంలో సుమియోను గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. 2 మాటల్లో 2 వచనాల్లో ఇంతకు ముందు చదివిన దానికి ఇప్పుడు చదివిన వచనాల్లో ఒక మాట మీకు దగ్గరికి తీసుకొస్తాను. అది దూతలు గొర్రెల కాపరికి ఒక ఆనవాలు చెప్పారు. ఆనవాలు చెప్పి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళినప్పుడు ఆయన ఎలా చూస్తారు, ఎలా ఉంటాడు అనే ఒక ఇంట్రడక్షన్, ఒక బ్రీఫ్గా ఆయనకు ఒక ఆనవాలు ఇచ్చారు. సుమియోన్ గారు కూడా ఒక మాట అంటూ అనేక మందికి ఈయనకి ఎలా ఉంటాడు, ఒక గుర్తుగా ఉంటాడు. ఎలాగన్నాడు, ఆల్మోస్ట్ ఇస్రాయేల్లో అనేక మంది పడడానికి, మళ్ళీ పడిన వారు తిరిగి లేవడానికి, దానికంటే ముందు ఇంకేముంది, చాలా మంది హృదయాలోచనలు బయలుపరచబడడానికి అని కొన్ని మాటలు ఆయన చెబుతూ ఈయన ఒక గుర్తు అన్నాడు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, క్రిస్మస్ అనేది మనకు ఒక ఆనవాలు. అదొక ఏంటండి, సరే ఆనవాలు దేనికి పెడతాం? మన ఆనవాలు అంటే అర్థమవుతుందా? ఆనవాలు దేనికి పెడతామని ఒక గుర్తుకు పెట్టుకుంటామా? గుర్తు కోసం పెడతామా? సరే, కొన్ని మాటలు మీతో చెప్తాను. దీన్ని మళ్ళీ నేను వాక్యం చివరిలో మీతో మాట్లాడతాను. ఇప్పుడున్న రోజుల్లో అయితే మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. అంతకుముందు ఏమున్నది, గుర్తు పెట్టుకునే వాళ్ళం. ఒక బిల్డింగ్నో, ఒక చెట్టునో గుర్తు పెట్టుకునే వాళ్ళం కదా, చెట్టునో లేదంటే ఒక స్కూల్నో. ఇంతకుముందు అయితే పోస్ట్ ఆఫీసులని, పెట్రోల్ బంకులని, ఇలా కొన్ని ఆనవాళ్ళు గుర్తులు ఉండేవి. లేదా చాలామంది ఈసారి ఏమంటారు, ట్రెజర్ హంట్ అని ఒక ఆట ఆడతారు, తెలుసా? ట్రెజర్ హంట్ అంటే నిధిని కనిపెట్టడం అని ఒక ఆట. మీ చేతికి కొన్ని గుర్తులు, ఆనవాళ్ళు ఇవ్వబడతాయి. దాన్ని బట్టి మీరు ఏం చేయాలి, మీరు వెతకాల్సింది ఎక్కడుందో, మీరు కనుగొనాల్సిన నిధి ఎక్కడుందో దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. అంటే చిన్న చిన్న క్లూస్ అన్నీ ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ మీకు రావాల్సిన ఆన్సర్ని, దానికి కావాల్సిన దారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. పోనీ ఇంత మీకు బాగా తెలియాలంటే పూర్వకాలంలో అందరూ చేతిలో మ్యాప్ వేసుకుని ఏదో నిధి వెతకాలని చెప్పి వెళ్తూ ఉండేవారు కదా. అప్పుడు ఏం చేసేవారు, ఒకదానికొకటి గుర్తుపెట్టుకుంటా చూసుకుంటూ ఒక్కొక్క పాయింట్లో వెళ్ళేవారు. ఇన్ని మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దిగాల్సిన చోట్ల బస్సు దిగలేదు అనుకోండి, ఏమవుద్ది, గుర్తులేదు మీకు ఎక్కడ దిగాలో, ఏమైపోద్ది, ఇంకో దగ్గరికి వెళ్ళి దిగుతారు. ఎక్కడో దగ్గర దిగుతారు. పోనీ బస్సు లాస్ట్ స్టాప్ వెళ్ళిపోయాక కండక్టర్ వచ్చి బాబు ఇదే లాస్ట్ స్టాప్, ఇంకా దిగిపో అంటే దిగిపోతారు. అప్పటికి మీరు దిగాల్సిన స్థలం ఎక్కడికో వెళ్ళిపోయింది, సమయం వృధా, డబ్బులు వృధా కదా, కాలము వృధా. ఇన్ని మాటలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, చివరికి వాక్యంలో మీకు చివరికి వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్తాను. సరే, ఇక్కడ వీరికి ఒక ఆనవాలు ఇవ్వబడింది. ఆనవాలు అనగానే ఎలాగా, గుర్తుపట్టేదిగా ఉంది కదా, గుర్తుపట్టాల్సిన ఒక ఆనవాలు. క్రిస్మస్ సందర్భంగా మనందరం తెలుసుకోవాల్సింది, క్రిస్మస్ అనగానే మనకు ఒక ఆనవాలు.
ఎలాంటి ఆనవాలంటే ప్రభు మన కొరకు జన్మించాడు. సరే, వీళ్ళతో చెప్పబడిన కొన్ని ఆనవాళ్ళు ఎలాంటి అంటే, మీరు వెళ్తే శిశువు పొత్తిగుడ్లతో చుట్టుబడి కదా ఉంటాడు, మీరు వెళ్ళి చూడండి అంటే వీళ్ళందరూ ఏమనుకుని ఉంటారు? 2 ఆలోచనలు మీకు చెప్తాను. గొర్రెల కాపరికేమో ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు దావీదు పట్టణం ఉంది మీ కొరకు అని చెప్పి ఆయన కోసం వచ్చి చెప్పారు. వీళ్ళందరూ వెళ్ళి చూస్తే ఎలా ఉంటాడు పుట్టినవాడంటే, మరి దావీదు పట్టణం రాజు పుట్టాడు కాబట్టి మంచి రాజవస్త్రాల్లో, మంచి పట్టు వస్త్రాల్లో చుట్టుబడి చక్కటి పరిస్థితులు, అప్పటికే చుట్టూ ఏమంటారు సంబరాలతో కూడిన వాతావరణం, ఇవన్నీ కనబడతాయని నాకు తెలిసి గొర్రెల కాపరి అనుకుని ఉండొచ్చు. కానీ దేవదూతలు ఎంత చక్కగా చెప్పారంటే, వీరు వెళ్ళి చూసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పట్లేదు, పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంటే చాలని ఇల్లు కదా, పశువుల పాక, సరైన వసతులు లేవు, ఏమీ లేవు. అంటే శిశువుని పడుకోబెట్టడానికి ఆఖరికి పశువులు మేతేసి తొట్టు ఉంటుంది చూసారు, తొట్టులో. అంటే ఈ సందర్భాలన్నీ చూస్తే ఇప్పుడు వీళ్ళు నమ్మాలా, గుర్తుపట్టాలా, గుర్తుపట్టకూడదా? ఎలా గుర్తుపడతారంటారు? గుర్తుపట్టేటట్టుగానే ఆనవాళ్ళు చెప్పబడింది. ఎలా అంటే, వీళ్ళందరూ సరే రాజుగారు పుట్టారు కదా అని అనుకుంటే, ఏంటయ్యా మరి సంబరాలు ఏం లేవు అనుకుంటే, సంబరాలన్నీ ముందే దేవదూతలు చేశాయి కదా. పరలోక సైన్య సమూహం అంతయు చక్కగా పాడి కదా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమాని, అంతకంటే గొప్ప సంబరాలు ఇంకెవరు చూడలేదు, జరగలేదు. అంత గొప్ప సంబరం చూసిన తర్వాత వీరు వెళ్ళి చెప్పబడిన వాటిని చూసి ఆయన్ని ఏం చేశారు? గుర్తుపట్టారు. సరే, జ్ఞానుల దగ్గరికి వద్దాం. జ్ఞానులు కూడా వారికి ఒక తార గుర్తుగా లేదా ఒక సూచనగా వారికి ముందుగా వెళ్తే, జ్ఞానులు కూడా ఎలా అనుకున్నారంటే, పుట్టాల్సిన వాడు రాజు కాబట్టి ఎక్కడ పుడతాడు? రాజమందిరం అనుకుని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్గా హేరోదు గారి దగ్గరికే వెళ్ళారు. హేరోదు గారి దగ్గరికే వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? దేవుని చూచారు, గుర్తుపట్టారు, తర్వాత వెళ్ళిపోయారు. కాకపోతే 2 విషయాలు మీరు గమనించాలి. అటు జ్ఞానులకి ఒక రకమైన వారు గుర్తుపడడానికి ఒక ఆలోచన ఉంటే, ఏమీ చదువు లేని పామరులకు కూడా గుర్తుపడడానికంటూ ఒక ఆలోచన చెప్పారు. ఈ ఆనవాలు ప్రభువారు ఒక ఆనవాలుగా మనకు ఉన్నప్పుడు అది ఎలా ఉందంటే గుర్తుపట్టేదిగానే ఉంది. చివరికి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం ప్రభువుని సరిగ్గా గుర్తుపడట్లే. ఏం చేయట్లే? ప్రభువుని ఆనవాలు ఉంది, మనకు ఆయన గుర్తు చెప్పాడు కదా, పలు రకాలుగా పలు దఫాలుగా ప్రభువారు మనకు ఒక ఆనవాలు చూపించి ఆయన ఇలా ఉంటాడు, ఈయన దేవుడు అని అనేక సార్లు ప్రభు తన్ను తాను కనపరుచుకొని ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, తన బిడ్డల ద్వారా, చివరికి క్రిస్మస్ ద్వారా ప్రభు తన్ను తానే తన ప్రజలకు దర్శనమిచ్చి తను కనపరుచుకొని ఒక ఆనవాలుగా కనపడుతున్నప్పుడు ప్రభువును గుర్తుపట్టేవారిగా ఉండాలి. ఈ విషయంలో నేను చదువులేని వాడిని, నేను చదువు ఉన్నవాడిని, నాకు తెలీదు ఇలా అంటే కుదరదు. అందరికీ అందుబాటులో, అందరికీ చేరువయ్యేటట్టుగా, అందరూ గుర్తుపట్టేటట్టుగానే ప్రభువారు ఉన్నారు. సరేనా? ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను. అందరికీ చేరువలో, అందరూ గుర్తుపట్టేటట్టుగానే ప్రభువారు ఉన్నారు. పాపం జ్ఞానులు ఏమనుకున్నారు? హేరోదు గారు మాట అన్నాడు, ఏమని? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కనిపెట్టి నాకు చెప్పండి, అప్పుడు నేను కూడా వచ్చి. పాపం జ్ఞానులు కానీ ఏం అర్థం కాలే, వెనకాల ఆలోచనలు జ్ఞానులకు ఏమవ్వలేదు. హేరోదు గారి లోపల ఉన్న అంతరంగంలో ఉన్న ఆలోచనలు జ్ఞానులు గుర్తుపట్టలే. కానీ ప్రభు వారిని మాత్రం వారిని దర్శించి వారు గుర్తుపడేటట్టుగా చేశాడు, చేసి వారికి క్షేమాన్ని ఇచ్చాడు కదా కదా. ఈ వచనాలన్నీ మనం గమనిస్తే ప్రభువుని గుర్తుపట్టాలి. ఏం చేయాలండి? ఆనవాళ్ళు చెప్పాలి. ఈ ఆనవాళ్ళు ఏం చేయాలి? గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే కష్టం. ప్రభువు మన విషయాల్లో ఒక ఆనవాళ్ళుగా ఉండిపోవాలంతే. ప్రభు ఎలా ఉండాలండి? సరే, కొన్ని వచనాలు ఈరోజు నేను మీ మధ్యలోకి తీసుకొస్తాను. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. ఈ వచనం కూడా చదివి మళ్ళీ మనం చివరిలో ఈ వచనం దగ్గరికి వద్దాం. అపోస్తుల కార్యాలు 4:13లో చూస్తే, వారు యేసుతో ఉన్నారని ఏం చేశారంట? యేసుతో వారు ఉన్నవారని గుర్తుపట్టాలి. ఎలా పట్టాలి? సరే, పాత నిబంధన గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు ఈరోజు మనం చూద్దాము. ఎలా అంటే, సంఖ్యాకాండం 17వ అధ్యాయము
10వ వచనం, అంతకుముందు 16వ అధ్యాయం కానీ ఈ వచనాలన్నీ చూస్తే మోషే గారికి అహరోన్ గారికి విరోధముగా మిగతా ఉన్న పెద్దలందరూ ఏం చేశారు? ఎస్పెషల్లీ కోరాహు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఇంకా మీతో మాకు పని లేదు, మీతో మాకు ఏం లేదు, పని లేదు, మాకు ఏదో గుర్తులున్నాయి, మాకు కనబడుతున్నాయి, మేము చూసి తెలుసుకోగలం, మాకు అన్నీ తెలుస్తాయి, మీతో మాకేం లేదు ఇంకా. ఎందుకని మీరేదో పెద్దగా కనబడుతున్నారు, మేమేదో లేనివారినట్టుగానో లేకపోతే తీసివేయబడినట్టుగా కనబడుతున్నాము అంటే, దాని తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే కోరాహు అతని ఇంటి వారందరూ ఏమయ్యారంట? ఏమో బైబిల్ గ్రంథంలో అదొకటే రాయబడింది, భూమి తెరిచి మింగేసిందంట. ఏం చేసిందండి కదా? ఏం చేసింది? మింగేసింది. దాని తర్వాత ప్రభువారు ఏం చేశారు తెలుసా? మోషే గారు చెప్పారు కదా, ఇగో 12 మంది గోత్రాల నుంచి ఒక్కొక్క కర్ర తీసుకురా, అన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టు? శాసనాల దగ్గర పెడితే, గుడారంలో పెడితే, ఏ గుడారం ప్రతి కర్ర మీద పేరు కూడా రాశారు కదా. తర్వాత ఎవరి కర్ర చిగురిచ్చిందండి? అహరోను కర్ర చిగురించి అది పుష్పించి పండ్లు, బాదం పండ్లను రాశారు కదా. దాని తర్వాత దాని తర్వాత దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, కర్ర మళ్ళీ లోపల పెట్టన్నాడు. ఏమన్నారు? ఎందుకో తెలుసా? వీళ్ళందరికీ ఏదో గుర్తుగా పెడుతున్నా నేను. ఎలా పెడుతున్నా? గుర్తుగా పెడుతున్నా. నేటి నుంచి ప్రతి సనుగుడు, ప్రతి విధమైన విరోధంగా మాట్లాడేవి, వీటన్నిటికీ దానికి ఒక గుర్తుగా నేను ఏం పెడుతున్నాను? ఈ కర్రను పెడుతున్నా అన్నాడు. ఒక ఆనవాలుగా పెడుతున్నాడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఆయన మనకు ఆనవాలుగా ఆయన మనకు వస్తే సంగుడు పోవాలబ్బా. ఇప్పటికీ దేవుని విషయం చదువుకుంటూ, ఇప్పటికీ దేవుని విషయంలో మనం తేడాగా మాట్లాడుతూ, ఆయన ఆనవాళ్ళు గుర్తుపట్టాలి. దేవుణ్ణి ఏం చేయాలి? ఆనవాళ్ళు గుర్తుపట్టాలి. సరే, మంచి ఉదాహరణ మీకు చెప్పమంటారా? బ్రెయిల్ లిపి అని ఒకటి ఉంటుంది, తెలుసా? బ్రెయిన్ లిపి, సారీ బ్రెయిలీ లిపి. అది ఎవరికి? కళ్ళు లేని వాళ్ళు, వారికి చదువు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చిన్న డాట్స్ లాగా పేపర్ మీద లేదా ఎక్కడైనా గోడ మీద కూడా చిన్న చిన్న డాట్స్, అవి వాళ్ళు వేలుతో గుర్తుపట్టి ఇది అది అని గుర్తుపడతారు. కనీసం వారు గుర్తుపట్టినట్టు కూడా మనం దేవుని గుర్తుపట్టట్లే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కన్నులుండి మనం ప్రభువుని గుర్తుపట్టగలుగుతున్నామా? ప్రతిసారి ఎలా అయిపోతుందంటే, దీన్ని ఏదో అంటారు, ఆహారం వరి ఎక్కువైపోతే తేనె కూడా ఏమవుద్దంట? పొట్ట బాగా నిండిపోయినోడికి తేనె ఎలా ఉంటుందంట? చేదులాగే ఉంటుందంట. ఆకలేసినోడికేమో. యేసుప్రభు వారు మనకి సరిపోయిన దేవుడు అండి. యేసుప్రభు వారు సరిపోయిన దేవుడు. ఈయన మన జీవితాల్లోకి వచ్చాక, ఈయన ప్రభువును మనం అనుభవించాక, ప్రభు దర్శనాన్ని మనం అనుభవించాక, ప్రభు కార్యాలు మనం చూచాక, కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ప్రార్థన ఎక్కువైపోయింది. ఏమైపోయింది? వెక్కసం అయిపోయింది. వాక్యాలు వెక్కసం అయిపోయి, ఇంక చాలు మేము చూసుకుంటాం. ఏం చేస్తాం? ఇంక చాలు మేము చూసుకుంటాం. పర్లేదు, ఈ విషయంలో ప్రార్థన చేయించుకోవాలంటారా? ఈ విషయంలో ప్రార్థన సహాయం కావాలంటారా? నిజమే. ప్రతి వారు ఎవరికి వారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మీ మొర ఆలకిస్తాడు, ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. కానీ ప్రార్థనా సహాయం అంటూ ఒకటి ఉందండి. మంచి ఉదాహరణ చెప్పమంటారా? దానియేలు గ్రంథంలో ఒక ఉపద్రవం వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడు? మరి దానియేలు ప్రార్థన పడే కదా, మరి ఎందుకు వెళ్ళి ప్రార్థన సహాయం అడిగాడు అంటారు? స్నేహితుల్ని అడిగాడా లేదా? అడిగాడు. ఎస్తేరు గారి సమయంలో కూడా ఉపద్రవం వచ్చింది కదా, కష్టకాలం వచ్చింది, అప్పుడు ప్రార్థనా సహాయం అడిగారా? మరి ఎందుకు కావాలంటారు అంటే, మనకున్న ప్రార్థన ఎన్నున్నా, మనకున్న వాక్యం ఎన్నున్నా, ఈ ప్రార్థనా సహాయం కావాలి, వాక్య సహాయం కావాలి, సహవాసం అనేది కావాలి. కానీ క్రిస్మస్ అనగానే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అన్నీ వచ్చేసి ఆడంబరాలు ఎక్కువైపోయి, వెక్కసం అయిపోయి ఎలా అయిపోతున్నాం అంటే, చాలు ఇంకా మనం చూసుకుందాం, ఏం చేద్దాం, అస్సలు మన వ్యవహారం ఏదో మనం చూసుకుందాం, దేవుడితో పని ఏంటి, సంఘంతో పని ఏంటి అని అయిపోతే, ఇదిగో అనాది కాలంలో జరిగినట్టుగానే దేవుడు మళ్ళీ ఒక ఆనవాళ్ళని పెడతాడు. ఏం చేస్తాడండి? ఒక ఆనవాళ్ళని పెడతాడు. ఏంటో తెలుసా? ఇక మీదట ఎవరు విరోధముగాను సనుక్కోకుండా, గునుక్కోకుండా, దేవునికి విరోధంగా లేవద్దని ఒక ఆనవాళ్ళు పెడతాడు. యేసు ప్రభువుని గుర్తుపడుతున్నామా? ప్రభువుని మన తొలినాళ్ళలో, ప్రభువుని మనం రక్షణ పొందిన దినాల్లో రుచి చూచినట్టుగా గుర్తుపడుతున్నామా?
ఎంత త్వరగా చదివేసే వాళ్ళమో బైబిల్ని కదా, ఎంత త్వరగా చదివేసే వాళ్ళమో, ప్రార్థన అంటే ఎంత త్వరగా వెళ్ళిపోయే వాళ్ళమో. అంటే చాలాసార్లు మనం అంటే దీన్ని ఏమంటారు, ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా విమర్శిస్తున్నామా అనుకుంటామేమో, కానీ వాక్యం తప్ప మనిషిని బాగు చేసేది లేదు. అంతే, ఎంతటి వాడినైనా బాగు చేయగలిగింది దేవుని వాక్యమే. చాలాసార్లు ఈ మాట నేను చెప్తాను, సుత్తి కొట్టినట్టుగానే బండలాంటి హృదయాన్ని సహితము కొట్టి మరీ మార్చగలదు. కనుక ఈ రోజుల్లో ఇక్కడున్న వాక్య భాగం ఏంటంటే, చాలాసార్లు ఏమైపోద్ది, ఈ తరం ఎలా ఉందంటే ప్రభువుని గుర్తుపట్టే తరం లేదు. ఎలా అంటే, అయ్యి బాబాయ్ పాస్టర్ గారు మా కొరకే వాక్యాలన్నీ ఎత్తుకొచ్చి ఏం చేస్తున్నారు, చెప్పేస్తున్నారేమో అనుకుంటున్నామేమో, కానీ ప్రభు మనకు ఆనవాళ్ళు చూపిస్తున్నాడేమో గుర్తుపట్టారా? దేవుడు గుర్తు చూపిస్తున్నాడేమో గుర్తుపడుతున్నారా? మన జీవితాలని రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు ఒక ఆనవాళ్ళు పెట్టాడేమో గుర్తుపడుతున్నామా? ఆలోచన చేయాలి. ఇంకొక వచనం కూడా మనం చూస్తే, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, యోర్దాను దాటిన సందర్భంలో యోర్దాను నదిలోంచి 12 రాళ్ళు తీసుకొచ్చి గుర్తు పెట్టారండి. అక్కడ కూడా ఒక ఆనవాళ్ళు పెట్టారు. ఏంటో తెలుసా? మందసం వచ్చినప్పుడు యోర్దాను 2గా చీలిపోయిందన్న దానికి ఒక అర్థం, ఒక గుర్తు. ప్రభు మనకు మంచి గుర్తుగా ఉన్నాడు కదా. ఈ మందసం దేనికి సాదృశ్యం? వాక్యం కదా. ఈ వాక్యం దేవునికేసి కదా సాదృశ్యం. ఈ దేవుడు మన మధ్యన ఉన్నప్పుడు యోర్దాను సహితం 2గా ఆనవాళ్ళు, మంచి ఆనవాళ్ళు పెట్టాడు దేవుడు. ఒకటి, ఎవరైతే దైవికంగా లేకుండా పక్కదారి పడుతున్నాడో వారికంటూ గుర్తు పెట్టేస్తాడు దేవుడు. ఈ గుర్తున్నా గుర్తుపట్టి ఇప్పటికైనా ఏమవ్వాల్సిన ప్రవర్తన? అప్పుడు దాకా కోరాహు ఇంకా మిగతా అందరూ విరోధంగా లేస్తే దేవుడు ఒక ఆనవాళ్ళు పెట్టాడు చివరికి కదా, ఇంకెప్పటికీ ఎవరునూ విరోధంగా ఉండకూడదు. తర్వాత కూడా దేవుడు ఇంకొక ఆనవాళ్ళు పెట్టాడు. ఎలాంటిదంట? ఇదిగో మందసం వస్తే ఏమవుద్ది, వాక్యం అనేది మనం ముందుగా పట్టుకుని వెళ్తే, వాక్యం అనేది మన జీవితాల్లో ఉంటే, వాక్యాన్ని మనం ముందుగా పెట్టుకుంటే, దీనిని మనం ఆధారం చేసుకుంటే, వాక్య స్వరూపి అయిన యేసు ప్రభువారిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఈ ఆనవాళ్ళు ఎలా ఉంది? ప్రతి కఠినమైన పరిస్థితులు పక్క జరిగిపోవాలి. ఏమవ్వాలి? మీరు గంటక్కలే, ఈ వాక్యం గంటేస్తుంది. మీరు చేతులతో గంటన అవసరం లే, ఆనవాళ్ళుగా ఉన్న ఈ దేవుడు గంటేస్తాడు. ఆనవాళ్ళుగా ఉన్న క్రిస్మస్ ఈ రోజు మీ జీవితాల్లో ఉన్న ప్రతి ఆటంకాలు గంటేస్తుంది. కానీ దేవుని గుర్తుపట్టాలి. ఏం చేయాలి? ఈ ఆనవాళ్ళని గుర్తుపట్టాలి. క్రిస్మస్ అనే ఈ ఆనవాళ్ళని గుర్తుపడితే, వాక్య స్వరూపైన దేవుడు మీరు పోరాటం చేయనవసరంలే, మీరు యుద్ధం చేయనవసరంలే, ఏం చేస్తారు? ఆయనే ఒక గుర్తుగా కదా. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బైబిల్ చరిత్రను చదువుతున్నప్పుడు ఇదొక గుర్తు. మందసం వెళ్తే ఏమైపోయింది? యోర్దాను 2గా. సరే, ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. 86వ కీర్తన 17వ వచనంలో కీర్తనకారుడు కూడా ఒక మాట అన్నాడు. చదువుతారా? ఈ మాట చదువుతారా? 86:17. సరే, నేనే చదివేస్తాను. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచును. చాలు. ఇక్కడ ఒక వచనం చూస్తే ఇంకొక రకమైన ఆనవాలుగా యేసు ప్రభు వారు మనకు కనబడుతున్నారు. ఎలాగో తెలుసా? శుభకరమైన ఆనవాలు. సరే, ఈ శుభకరమైన ఆనవాలు ఎవరి కోసం అంట? ఎవరు చూసి కదా, భలే రాశారండి. నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. నాకు ఒక ఆనవాలు చూపించమని ఇక్కడ అంటున్నారు. ఎవరి కోసం ఇది? చాలాసార్లు పోలీస్ బండి మీద పోలీస్ అని రాసుకుంటాం, ప్రెస్ అని రాసుకుంటాం. ఎందుకని? అది గుర్తు. చూసేవాడు ఏం చేయాలి? ఇప్పుడు అబ్బా వీడి పోలీసు వాడు రాబా, వీడి దగ్గరికి వెళ్ళకూడదు, వీడి ప్రెస్ వాడు, వీడి జోలికి మనం వెళ్ళకూడదు, అయ్యో ఇది గవర్నమెంట్ వెహికల్ అంటే వీడి జోలికి మనం వెళ్ళకూడదు అని. శుభకరమైన ఆనవాలు ప్రభు వారు మీ ఇంటి మీద గుర్తుగా పెడతాడు. ఎలా తెలుసా? శత్రువులు చూచి సిగ్గుపడినట్లుగా, మీ విరోధులు చూచి సిగ్గుపడినట్లుగా ప్రభు వారు క్రిస్మస్ సందర్భంగా మీ ఇంటికి ఒక ఆనవాలుగా ఉండును గాక. ఎలాగంటే మీ పిల్లల అభివృద్ధి చూసి వారు సిగ్గుపడాలండి. మీ అభివృద్ధి చూసి వారు సిగ్గుపడాలి. అరే, ఎంతగా తొక్కేద్దాం అనుకున్నా అంత అధికముగా వీరు తిరిగి లేస్తున్నారే అని ప్రభువారు మీ విషయంలో ఒక శుభకరమైన ఆనవాలు ఆయన పెడుతున్నారు కదా. క్రిస్మస్ సందర్భంగా ఈ ఆనవాలు గుర్తుపడతారా? ఎలాంటి ఆనవాలు అండి ఇది? శుభకరమైన
క్రిస్మస్ అనగానే ఒక శుభకరమైన ఆనవాలు ఈ రోజు మన జీవితాల్లో ప్రభువారు పెట్టారు. మన ఇళ్ళ మీద, మన మీద అది ఒక ఆభరణముగా కదా, అదొక గుర్తుగా ఉండాలి. నా చేయి మీద ఒక చిన్న మచ్చ ఉంటుంది, నా ఎడం చేతి మీద సిగరెట్తో కాల్చిన ఒక మచ్చ ఉంటుంది ఇక్కడ. ఈ గుర్తు చిన్నప్పుడు మా నాన్నగారు సిగరెట్తో నా చేయి కాల్చేశారు. బాబు ఇంత కఠినాత్ముడు ఏంటా అనుకుంటే దానికి మళ్ళీ నాకు వివరణ ఇచ్చారు. ఎలా అంటే చిన్నప్పుడు ఆయన సంతలో తప్పిపోయి మళ్ళీ వారానికో 2 వారాలకో మళ్ళీ అదే సంతలో దొరికారు. ఆయనకు పుట్టే పిల్లోడు కూడా ఖచ్చితంగా తప్పిపోతాడు అనే నమ్మకంతో ఏం చేశాడంటే చిన్నప్పుడు సిగరెట్తో కాల్చేశాడు. పెద్ద అయ్యాక తప్పిపోయినా మళ్ళీ దొరకొచ్చు కదా అని ఒక గుర్తు. ఈ సందర్భం మీకు ఎందుకు చెప్తున్నానంటే వేయబడిన గుర్తులు పోవండి, ఏమవుతాయి? అలాగే యేసు ప్రభువుని ఈరోజు నిజంగా మీరు ఆహ్వానిస్తే, యేసు ప్రభు వారిని మీరు అంగీకరిస్తే, ఆయన్ని గుర్తుపడితే ఆ గుర్తు మీ మీద ఎప్పటికీ చెరిగిపోకుండును గాక. అర్థమవుతుందా? ఈ శుభకరమైన ఆనవాలు క్రిస్మస్ సందర్భంగా మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోవద్దు, మన ఇళ్ళల మీద నుంచి వెళ్ళిపోవద్దు, మన నివాసాల మీద నుంచి వెళ్ళిపోవద్దు. ఆ ఆనవాలు, ఈ శుభకరమైన ఆనవాలు మన మీద ఉండును గాక. అది ఎవరి కోసమో తెలుసా? మన కోసం కూడా కాదు. మన చుట్టూ చూసేవారు అయ్యి బాబా ఇంక ఆ గుర్తుపట్టాక ఇంకేమైనా చేయగలమా? ఎలాగైతే పోలీసులను చూసి భయపడతారో, ఎలాగైతే ప్రెస్ అనేవాడు చూసి భయపడతారో కదా, యేసు ప్రభు వారు మన మీద ఉంచిన ఈ ఆనవాలు, ఈ గుర్తు ఎలా ఉండాలంట? శుభకరమైనది. అది మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక చదివిన వచనానికి మనం చూస్తే అపోస్తుల కార్యాలు 4వ వచనంలో అక్కడ ఎలా ఉందంట? వారు యేసుతో ఉన్నవారని. ఈ దేవుడు మనకు ఆనవాలుగా మన జీవితాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మీరే ఒక ఆనవాలు అయిపోవాలి, మీరే ఒక గుర్తు అయిపోవాలి, మీరే ఒక ఆనవాలు అయిపోవాలి. ఈ దేవునికి ఆనవాలుగా మనకు కనపరచబడిన యేసు ప్రభు వారికి మీరేమైపోవాలి? మీ ప్రవర్తన ఒక ఆనవాలు, మీ మాటలు ఒక గుర్తు, మీ ప్రవర్తన ఒక ఆనవాలు, మీ ఇల్లు, మీ నివాసాలు, మీరు ఉద్యోగం చేసే పరిస్థితులు, ఇవన్నీ యేసు ప్రభు వారికి ఒక గుర్తుగా. పేతురు గారు ఎటెటో బొంకేస్తున్నాడు, మొత్తం నాకు తెలియదు అంటున్నాడు. నీ పలుకు నీ గురించి ఒక్కసారి దేవుణ్ణి గుర్తుపట్టాక ఇంకా నువ్వు గుర్తుపట్టలేని చెప్పడం కొంత చెప్పాక గుర్తులేమో చెరిగిపో. అయ్యో నాకు అసలు తెలియదండి యేసు ప్రభు వారు అనుకుంటారే అని మనం ఎంత ప్రయత్నిస్తామో చెప్దామని, కానీ ఆ గుర్తు పోదు. ఆ గుర్తు యేసు ప్రభు వారు మన కొరకు అనుగ్రహించబడి ఆనవాలుగా మన జీవితాల్లోకి వచ్చాక ఎంత చెరిపేద్దామన్నా ఆ గుర్తు పోదు. దాసేసుకుందాం అనుకుంటాం, ముసుగేసేసుకుందాం అనుకుంటాం, కానీ దానికోసం ఏం చేయాలి? మనం నిలబడాలి. దానికోసం ఏం చేయాలండి? ఖచ్చితంగా నిలబడాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 56వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు. వేషధారులారా అని ఒక మాట మాట్లాడుతూ ఏమంటున్నారంటే, చదవండి. భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నిరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నిరుగనేలా. యేసు ప్రభు మాట అంటున్నారు వేషధారులారా అని. సరే, ఆకాశం చూస్తే ఎర్రగా ఉంది, ఇప్పుడు మేఘం పడుతుంది, ఇప్పుడు వర్షం పడిపోద్ది కదా అని చెప్పి ఏం చేస్తారు? గుర్తుపట్టి జాగ్రత్త పడాల్సిన వాళ్ళు జాగ్రత్త పడతారు. ఆకాశం ఎర్రగా ఉంది, వర్షం పడుతుంది అని గుర్తుపట్టిన తర్వాత కూడా గొడుగు చేతితో పట్టుకెళ్లకుండా, రెయిన్ కోట్ వేసుకెళ్లకుండా అలాగే వర్షం నడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడిని ఏమంటారు? ఒరే బుద్ధిహీనుడా అంటారు. అంతేనా? అంటారా అనరా కదా? ఎప్పుడైనా ఎవరికైనా వచ్చి నేను దిగాల్సిన స్టాప్లో దిగకుండా బస్సు ఎక్కడో దిగిపోయానండి, నేను గుర్తుపట్టలేకపోయానంటే, తింగరోడా ఆ మాత్రం గుర్తుపట్టలేదా? నీ సమయాన్ని ధనాన్ని వృధా చేసుకున్నావు. ఇప్పటికైనా యేసేని గుర్తుపట్టకపోతే వయసులో కాలం వృధా అయిపోద్ది కదా. వయసులో మన జీవిత కాలంలో ఉన్న కాలం ఏమైపోద్ది? వృధా అయిపోద్ది. యేసు ప్రభు వారు అంటున్నారు కదా, మేఘాన్ని గుర్తుపట్టేస్తున్నారు, గాలిని గుర్తుపట్టేస్తున్నారు కదా. నేను చెప్పే మాటలు మీకు గుర్తు రావట్లేదు, ఎందుకని సరిగ్గా ఆలోచన చేయట్లేదు, ఎందుకని గుర్తుపట్టట్లేదు అంటున్నాడు. ఇవన్నీ గుర్తుపట్టినట్టుగానే దేవుణ్ణి మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలండి. చాలాసార్లు అయ్యగారితో అప్పుడప్పుడు నేను ప్రయాణం చేస్తూ ఉంటాను కదా, రోడ్డు మీద వెళ్తుంటే చాలా చూస్తాం. అంటే హోర్డింగ్లు చూస్తాను, బిల్డింగ్లు చూస్తాం, అన్ని చూస్తూ ఉంటాం. సడన్గా అయ్యగారు అంటారు, ఒరే రాజా చెట్టు చూసావా అంటారు. ఆయన మాత్రం చెట్లే చూస్తారు. అంటే సరదాగా చెప్తున్నా. అంటే మనుషుల కళ్ళు వేటిని వెతుకుతున్నాయంటే ఆయనకు మొక్కలు ఇంట్రెస్ట్. ఆ మొక్కలు మేము ఆ దారిలో వెళ్తాం చాలాసార్లు, కానీ ఆయన గుర్తుపట్టినట్టుగా ఆ మొక్కలు మేము గుర్తుపట్టలేము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గుర్తుపట్టాలి అనే
ఆశ తృష్ణ మనకుంటే ప్రభు మీకు దొరికేస్తాడండి. గుర్తుపట్టాలనే ఆశ తృష్ణ ఉంటే ఒక భక్తులు రాశాడు. ఎలా రాశాడో తెలుసా? అప్పు ఇవ్వాల్సినోడు దొరకట్లే అనుకోండి, ఏం చేస్తాడు? వాడు రోజు ఏ దారిలో వెళ్తున్నాడో ఆ దారిలో చూసి వాడి దారిలో మొదలయ్యే దగ్గర ఒకడు, దారి ఎండ్ అయ్యే దగ్గర ఒకడు ఉండి ఏం చేస్తారు? కాసేసి పట్టుకోవాలని చూస్తారు. యేసుప్రభు వారు కూడా దొరకాలంటే ఆయన మార్గంలోకి మీరు వెళ్ళాలి. ఆయన చూపించిన ఆనవాళ్ళని గుర్తుపట్టాలి, ఆయన్ని కనుగొనాలి. దేవుడు మనకి దొరికేటట్టే ఉన్నాడు, దొరకనంత దూరంగా లేడు, ఇంకెక్కడో లేడు. యేసుప్రభు వారిని ఇప్పటికైనాను మనం ఒక ఆనవాలుగా తీసుకుని ఆయన క్రిస్మస్ సందర్భంగా మనకు చూపించిన ఈ ఆనవాళ్ళని బట్టి ఏం చేయాలో తెలుసా? చివరిగా చెప్పాను కదా, మనం ఒక ఆనవాలుగా అవ్వాలి. వారు యేసును ఎరిగిన వారు, వారు యేసుతో ఉన్నవారు, వారు క్రైస్తవులు. చాలాసార్లు ఆదివారం కనబడినట్టుగా మనుషులు మిగతా వారాల్లో కనబడరండి. కనబడరంటే మిగతా వారాల్లో వాళ్ళు మన రోడ్డు మీద చూసిన వాళ్ళు గుర్తుపట్టలేం. నడవడిక, మాట మొత్తం మారిపోద్ది. ఒరే వీడేనా చర్చికి వచ్చేది అనుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమంటారు, సండే బ్రదర్స్ మండే, అలా కాదు. మన జీవిత కాలం అంతయు మనం యేసు ప్రభు వారి కోసం గుర్తుగా ఉందుముగాక. ఎలాగైతే ఒక నక్షత్రం ఆయన దగ్గరికి దారి చూపించిందో, ఎలాగైతే ఒక ఆనవాలు గొల్లలు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి కనబడ్డారో, అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించడానికి, అనేక మందికి నిజమైన క్రిస్మస్ ఏంటో తెలియజేయడానికి, అనేక మందికి ప్రభు వారికి మన రక్షణ గురించి తెలియజేయడానికి చాలాసార్లు డబ్బులకు మన రక్షణ అమ్మేసుకుంటున్నాం. అలా కాదు కదా, నిలబడాలి దేవుడి కోసం డబ్బుల దగ్గర. నువ్వు 100 రూపాయలు కాదు కదా, నీ ఆస్తి మొత్తం ఇచ్చినా నేను రక్షణని వదిలిపెట్టినంత నిలబడ్డారనుకోండి ప్రభు వారి కోసం, మీరు దేవుని కోసం గుర్తుగా ఉంటారు. చాలాసార్లు డబ్బుల కోసం పెళ్లి దగ్గర అక్కడ ఇక్కడ ఏమైపోతున్నాం? అమ్ముడుపోతాం. ఇలాంటి వారి కోసమే దేవుడు గుర్తుపెట్టాడు. ఇప్పుడైనా గుర్తుపడితే మనం దేవుడి కోసం ఎలా అవ్వాలంట? ఒక ఆనవాలుగా అయిపోవాలి. ఎలా అయిపోవాలి? ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు ఒక ఆనవాలుగా అయిపోవాలి. మీ పలుకు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, మీ పాటలు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, మీ నడవడిక దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. చాలాసార్లు క్రైస్తవులు ఎంత బాగా గుర్తుపట్టచ్చు తెలుసా? బయట చూస్తుంటే కొన్నిసార్లు వెళ్ళి అడగలేము, అంతే. కొన్నిసార్లు భయపడతాం తప్ప చాలాసార్లు వాళ్ళ మొహాలు చూస్తే తెలిసిపోద్ది ఏమని, వీరు క్రైస్తవులని. దేవుని నమ్మిన బిడ్డలు, వారి మొహాలు, వారి నడవడిక, వారి ముఖ కవలికలు కానీ, వారి ఆలోచనలు కానీ అన్నీ వేరుగా ఉంటాయండి. కనుక ఈ దేవుణ్ణి కలిగి మనకు ఆనవాలుగా అనుగ్రహించబడిన ఈ యేసు ప్రభు వారిని మనం గుర్తుపడితే, ఇప్పటికైనాను మనం గుర్తుపడితే, చాలా మంది గుర్తుపట్టట్లే. ఏం చేయట్లే? గుర్తుపట్టట్లే. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి కానీ నాకు సమయం లేదు. చాలా మంది యేసు ప్రభు వారిని ఏం చేయట్లేదు? గుర్తుపట్టట్లే. గుర్తుపట్టాలి. ఏం చేయాలండి? మనకు ఆనవాలు ఇవ్వబడింది. బైబిల్ గ్రంథంలో అనేకమైన మర్మాలు ఇవ్వబడ్డాయి. దేవుని మీద ఆనుకోవడానికంటూ అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అనేకమైనవి మన చుట్టూ ఉండగా యేసు ప్రభు వారిని ఇప్పటికైనా గుర్తుపట్టకుండా, ఆ ఆనవాళ్ళని గుర్తుపట్టకుండా ఉంటే, ఎలాగైతే సమయానికి దిగకుండా సమయం వృధా చేసుకుంటామో బస్సు దిగకుండా, మన జీవిత కాలంలో కూడా అంతే అండి. ఈనాటికి నీ ప్రభువుని గుర్తుపట్టకపోతే, ఆ ఆనవాళ్ళని గుర్తుపట్టకపోతే, మన జీవిత కాలంలో మనం సమయం వృధా కదా, డబ్బులు వృధా, ఎన్ని కోల్పోతామో. ఇప్పటికైనాను యేసు ప్రభు వారిని ఆనవాలుగా గుర్తుపడదాం. దేవుని కోసం ఒక గుర్తుగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగా. చెప్పలు కొడుతూ అయిపోయినారా? చాలా సంతోషం. ఈ ఇల్లు ఇవన్నీ